నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ బికమ్స్ ది ఫస్ట్ ఐస్టెమ్ క్యాటలిస్ట్ సెంటర్. సో మనకి ఐస్టెమ్ క్యాటలిస్ట్ సెంటర్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఐస్టెమ్ అంటే ఏంటి అంటే ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, ఎక్స్పెరిమెంట్ సైన్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, సో అబ్రివేషన్ వచ్చేసి ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్. ఓకే, ఐస్టెమ్ యొక్క అబ్రివేషన్ ఏంటి? ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్. సో ఇది ఒక పోర్టల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా వివిధ రీసెర్చర్స్, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఫెసిలిటీస్ని కనెక్ట్ చేస్తూ ఒక పోర్టబుల్ మ్యాప్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈ పోర్టల్ ద్వారా రీసెర్చర్స్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనెక్టింగ్ కానీ, ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనెక్టింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఇప్పుడు ఈ ఐస్టెమ్ ఏదైతే ఉందో దీనికి క్యాటలిస్ట్ సెంటర్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ని గుర్తించడం జరిగింది. ఓకే, ద న్యూలీ ఎస్టాబ్లిష్డ్ క్యాలికట్ సెంటర్ ఎట్ ఎన్ఐటి క్యాలికట్ ఈజ్ ఎన్విజన్డ్ యాజ్ ఎ రీజనల్ ఇన్నోవేషన్ హబ్గా ఇది పనిచేయబోతుంది. సో దీంట్లో ఏంటి? అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అండ్ రిసోర్సెస్. ఎస్పెషల్గా ఐస్టెమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో ఆ రీసెర్చర్స్కి తగినటువంటి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి, ల్యాబ్ ఉండాలి. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. సో దీనికంటూ ఒక కనెక్టింగ్ ఉండాలి అని చెప్పేసి ఈ ఐస్టెమ్ పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఐస్టెమ్ ఈజ్ ఏ పోర్టల్, నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఓకే, ఎస్టాబ్లిష్డ్ అండర్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉండడం జరుగుతుంది కదా. సో అతని ఆధ్వర్యంలో ఈ ఐస్టెమ్ పోర్టల్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఎన్హాన్సెస్ యాక్సెసిబిలిటీ అండ్ ఆప్టిమైజెస్ ది యూటిలైజేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ది కంట్రీ. ఎస్పెషల్గా సైంటిస్టులకి, రీసెర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వారికి బేసిక్గా ఒక ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో, అదేవిధంగా ఇంజనీరింగ్లో ఫెసిలిటీస్ అనేటివి ఏకతాటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ ఐస్టెమ్ పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ పోర్టల్కి సంబంధించి క్యాటలిస్ట్ సెంటర్గా ఎన్ఐటి క్యాలికట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ క్యాటలిస్ట్ సెంటర్ ఇప్పుడు ఏం చేయబోతుంది? రీజనల్ ఇన్నోవేషన్ హబ్గా పనిచేయబోతుంది అన్నమాట. సో ఈ ఐస్టెమ్ పోర్టల్ కింద మొట్టమొదటి క్యాటలిస్ట్ సెంటర్ ఏది అంటే ఎన్ఐటి క్యాలికట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ note it down.